వినకపోతే ఇప్పుడు వినిపిస్తా. వీళ్ళిద్దరు కలిసా చింటూ అండ్ మస్తాన్ సాయి, చింటూ అండ్ లావణ్య కలిసి మస్తాన్ సాయిని మోసం చేయాలి, మనం ఏదో రకంగా మోసం చేసి 50 లక్షలు ఎట్టగొట్ట లాగాలి. వినిపిస్తాను మీకు. యాక్చువల్లీ ఒకటి విన్నాను, మరి మీరు వినిపించేది అది వేరే, అది కాదు, ఇది ఇంకోటి వినిపిస్తాను మీకు. గుడ్ మార్నింగ్, లేచావా? అమ్మో బ్రేక్ఫాస్ట్ చేస్తే బయలుదేరాం. విజయవాడ. ఇప్పుడా? మరి నేను బట్టలు ఎదురు చేద్దాంలే, లేదా వెళ్ళి బట్టలు తీసుకుని. లక్ష్మి పడాలా లావణ్య మాట్లాడుకుంటున్నారు ఇంట్లో, అవతల పక్క ఫోన్లో చింటూ ఉన్నాడు. హలో, గుర్తుపట్టలేదు ఇంకా పిల్లని, ఒకసారి హాయ్ చెప్పమ్మా. చింటూ చింటూ అంకుల్, ఐ యామ్ లక్ష్మి. నా పేరు ఇంత దారుణంగా ఉంటుంది. చూసారా ఎంత పెద్ద సెలబ్రిటీ అయిపోయినా లావణ్య ఎక్కువ వల్ల. గుర్తుపట్టేస్తున్నారు, అందరూ నన్ను గుర్తుపట్టేస్తున్నారు. ఆటోగ్రాఫ్ ఏమైనా కావాలా మీకు? సరే, టాపిక్ మళ్ళీ ఎట్లా పోతుందా? ఇలాగుంటది అయ్యింది వయసు. ఎలా గుర్తుపట్టాలండి? ఎలాంటి సిచ్యువేషన్ లో గుర్తుపట్టాలి? సిచ్యువేషన్ ఏంటి, ఎందుకంటే సాయి 50 లక్షలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. నిన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు, మన ఇద్దరం కలిసి మోసం చేశాం వాడిని. ఇచ్చాడా? నేను ఎప్పుడు 8-9 బిట్ కాయిన్స్ ఉన్నాయి, ప్రపంచం నేనే అన్నాడు. అదే అమ్మా, ఇచ్చాడా? ఎప్పుడు ఇవ్వలేదు. ఇస్తానన్నాడు, అడిగాను, నాకు అర్థమైంది డ్రామా అన్నాడు. అతనికి ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా. రాత్రితో టెక్స్ట్ చేశా సార్కి, చాలా థ్యాంక్స్ అని పెట్టారు. నేను చేయలేదు సార్ అన్నా, నమ్మలేదు. ఎవరక్క సార్? లక్ష్మి పడాలకి తెలియదు, ఇద్దరు అమ్మాయిలు లేరా? లక్ష్మి పడాలకి తెలియదు. డిస్కస్ చేసేవాళ్ళు ఎవరన్నా ఇద్దరు అమ్మాయిలు దొరికారా శేఖర్ భాష గురించి డిస్కస్ చేసి యూట్యూబ్లో మాట్లాడేవాళ్ళు. అమ్మాయిలే ఉంటారు, మనం అమ్మాయి కావాలి. అమ్మాయి ఉంది కదా అక్క, వాడు వాయిస్ గుర్తుపట్టకూడదు. ఇతర భాష ఈ పిల్ల మాట్లాడితే గుర్తుపడతాడు. లేదు, ఇంకో అమ్మాయి ఉంది. ఏ అమ్మాయిలండి గుర్తుపట్టేది? ఎవరో ఇద్దరు అమ్మాయిలు ర్యాండమ్ గా కూర్చొని శేఖర్ భాష నాకు అన్యాయం చేశాడు, శేఖర్ భాష మోసగాడు, శేఖర్ భాష అంతకుముందు లావణ్య గురించి మాట్లాడారు, రీటా మీటా బాట, ఇలా ఎవరో ఒకళ్ళు వచ్చి శేఖర్ భాష ఎంత దుర్మార్గుడు, ఎంత ఉమనైజర్ అని మాట్లాడేవాళ్ళు కావాలి ఇద్దరు. అది మీరు గుర్తుపట్టకూడదు. లక్ష్మి పడాలతోనే మాట్లాడిద్దాం అనుకున్నారు పాపం. అమ్మాయి మాట్లాడితే నేను గుర్తుపట్టేస్తాను, నువ్వు కాదు వేరే వాళ్ళు కావాలి అంటుంది. సరే, ఇది చిల్లర మ్యాటర్, నా క్యారెక్టర్ అసాసినేషన్ కోసం ఇది వేరే జరుగుతుంది ఒక పక్క. బట్ అసలు మ్యాటర్ ఏంటి, మస్తాన్ సాయి ని మోసం చేసాం. ఎలా మోసం చేశారు? హార్డ్ డిస్క్ పీక్కొచ్చారు. ఓకే, సో చాలా మంచిగా మాట్లాడుతూ అక్కడికి వెళ్ళి, ఇప్పుడు డబ్బులు కావాలి కదా, బతకడానికి డబ్బులు కావాలి కదా, చింటూ ఇవ్వట్లేదు, చింటూ మోసపోయాడు, నా దగ్గర డబ్బులు నీ దగ్గర డబ్బులు ఏదో చేసి డబ్బులు వాడి దగ్గర నుంచి అని చెప్పి పోయి హార్డ్ డిస్క్ పట్టుకొచ్చింది మంచిగా మాట్లాడి. సో ఈ హార్డ్ డిస్క్ పట్టుకొచ్చిన తర్వాత, అంటే ఇన్ని రోజులు భయపడింది మస్తాన్ సాయి దగ్గర, అంటే ఆయన గురించి బయట పెట్టింది ఈ హార్డ్ డిస్క్ మూలంగానే. అంటే ఆయన దగ్గర కొన్ని నావి కూడా పర్సనల్ వీడియోస్ ఉన్నాయి, అందుకే నేను ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి కూడా చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పింది. మరి ఇదేదో పని అప్పుడే నువ్వు చేయాల్సి ఉండే కదా, ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది నీకు? వీళ్ళందరి వీడియోలు ఒకరి దగ్గర అందరి దగ్గర ఉంటాయి, దాంట్లో పెద్దది ఏం లేదు. అది ఆ రుచిలోకి వెళ్ళదు కానీ, బట్ బేసికలీ ఈవిడికి అవసరం డబ్బులు. మస్తాన్ సాయి దగ్గర హార్డ్ డిస్క్ గుంజుకొచ్చింది, దాంట్లో ఏవేవో ఉండొచ్చు. గుంజుకొచ్చిన తర్వాత దీంట్లో ఈవిడికి అగ్నెస్ట్ గా ఉండేవన్నీ డిలీట్ చేసేసుకుంటది. ఓకే, ఖచ్చితంగా డిలీట్ చేసుకుంటది కదా, ఈవిడ దొంగ దొరికిపోయేట్టు ఎవరు కూడా ఉంచుకోరు కదా, చక్కగా అన్ని డిలీట్ చేసేసుకొని ఇంకా ఏమైనా కావాలంటే దాంట్లో ప్లాట్ చేస్తుంది. మస్తాన్ సాయి దొరికెట్టు లేకపోతే ఇంకేదైనా సరే దొరికెట్టు దాంట్లో ప్లాట్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే హార్డ్ డిస్క్ నీ చేతిలో నువ్వు ఏమైనా చేయొచ్చు కదా. ఇవన్నీ చేసి అంటే ఇద్దామనే ఉద్దేశం లేదు పోలీసులకి, ఇవి బేసికల్లీ ఇద్దామనే ఉద్దేశం లేదు. కానీ ఏం చేసింది,
మస్తాన్ సాయిని ఆ హార్డ్ డిస్క్ పెట్టుకొని కొన్నాళ్ళు డబ్బులు అంటే నేను ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని చెప్పి మస్తాన్ సాయి ఏదో చిన్న చిల్లర ఖర్చులకి ఇచ్చుకుంటూ నాకు అది కూడా చెప్తాడు ఒక దాంట్లో మొన్న 20,000 వేసాను భయ్యా నా దగ్గరే డబ్బులు తీసుకొని నన్నే టార్చర్ చేస్తూ ఉంటుంది ఇది అని చెప్పి చెప్తుంటాడు. సో ఇస్తానని చెప్పి దాటేస్తున్నాడు. 50 లక్షలు చిన్న మ్యాటరా. అండ్ ఇంకోటి ఏమో అక్కడితో ఆగకుండా ఈ దీంట్లో ఉన్న కొన్ని వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి పోర్న్ వెబ్సైట్స్లో పెట్టి అలా కూడా డబ్బులు చేసుకుందని సమాచారం. లావణ్య ఆ వీడియోస్ని ఉపయోగించుకొని డబ్బులు తీసుకునేది వెబ్సైట్స్ ద్వారా పెట్టి ఆ పోర్న్ వెబ్సైట్ అదే డార్క్ వెబ్సైట్స్లో పెట్టి ఆ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి వాళ్ళ హస్బెండ్స్కి పంపించింది. ఆడదేనా సరే అసలు తీసినోడే దరిద్రుడు అనంటే తీసుకొని ఉంచుకున్న వీడియోస్ను కూడా ఈ విధంగా వాళ్ళ ఆడపిల్లల్ని వాళ్ళ అమ్మా నాన్నలకి పంపించి వాళ్ళ హస్బెండ్లకి పంపించి సరే చేసింది. అండ్ ఏంటంటే డైరెక్ట్ వీడియో పంపించేసింది అనుకో, నువ్వు పంపించినట్టు ఉంటుంది. ఒక లింక్ పంపించావు అనుకో, చూడు నేను ఎక్కడో ఇవి చూశాను అని చెప్పి పంపించావు అనుకో, నీ మీదకి రాదు కదా. నీకేం అవసరం, నువ్వెందుకు చూస్తున్నావు అసలు లింకులు? ఎవరు? ఇది కూడా ఒక మంచి ప్రశ్నే. బట్ వాట్ ఎవర్, దానికి ఆన్సర్లు కూడా ఉన్నాయి, కావాలంటే మీకు ఇస్తాను. అంతే కదా, వాళ్ళ నాన్నకు నువ్వు పంపిస్తున్నావు అంటే ముందు నువ్వేం చేస్తున్నావు అక్కడ అంటే దానికి సమాధానం ఉంది. మీరు అది వింటానంటే అది కూడా నేను వినిపిస్తాను. సరే, మేమందరం కలిసి కూర్చొని ఇట్లాంటి వీడియోలన్నీ చూస్తాము అని చెప్పి ఈవిడ ఒక లాయరు, స్విమ్మింగ్ పూల్లో వెళ్ళిన లాయరు, వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. ఆయన స్విమ్మింగ్ పూల్లో లేరండి, ఆయన వెళ్తే వాటర్ అంతా బయట ఉంటుంది. సో ఆయన కాదు, ఇంకో ఆయన ఉన్నారండి, ఆయన స్విమ్మింగ్ పూల్ లాయర్గా బాగా ఫేమస్ ఆయన. ఓకే. సో ఆయన వాళ్ళు మాట్లాడిన కన్వర్జేషన్ ఒకటి ఉంది. దాంట్లో మేమంతా 40 మంది ఉండేవాళ్ళము, మేమందరం కలిసే సిస్టర్ని పిలుచుకున్నా కూడా మేమందరం కలిసే ఇలాంటివి చూసేవాళ్ళము. ఇలాంటివన్నీ కూడాను రికార్డ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి. అవన్నీ ఎందుకు లేని బట్ పాయింట్లెస్ అవన్నీ కూడా. మీరు అడిగి ఆ చిన్న క్వశ్చన్కి ఆన్సర్ అది చాలా చిన్న కదా. ఆవిడ చూస్తుందా అంటే చూస్తుందో లేదో అది పక్కన పెట్టండి. సో ఆవిడ అవసరం డబ్బులు, సరే మస్తాన్ సాయి. ఇంకొకటి ఏంటంటే మస్తాన్ సాయి అంటే కచ్చ, వాడు ఈవిడ నిజాలేవో బయట పెట్టాడని. ఇంకొకటి అతనికి వేరే గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదు, మస్తాన్ సాయి ఉంటే నాతోనే ఉండాలి. అతని గర్ల్ ఫ్రెండ్స్ అందరి జీవితాలు ఇప్పుడు సాఫీగా జరుగుతుంది అనుకోండి, వాళ్ళ మొగులకి తెలిసిపోయిందో లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి తెలిసిపోతే ఇంకోసారి కట్టుదిట్టం చేస్తారు కదా. ఇలా చేస్తుంది అనడానికి ఆన్ రికార్డ్ ప్రూఫ్ ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాదు ఈవిడ చేయడం, ఆల్రెడీ గత సంవత్సరం చేసింది. ఆ అమ్మాయి పేరు వద్దు కానీ ఆ అమ్మాయి వేరే దేశపు సిటిజన్, ఇలా వచ్చి ఇక్కడ మస్తాన్ సాయికి ఫ్రెండ్ అయింది. మస్తాన్ సాయి ఆ అమ్మాయి కలిసి తిరుగుతుంటే ఈ అమ్మాయి చూసి ఓరలేక ఆ అమ్మాయి ఏదో రకంగా మస్తాన్ సాయి ఫోన్లో ఆ వీడియోలన్నీ తీసుకొని వాటిని సేమ్ మోడస్ ఆఫ్ ఆపరెండి వాళ్ళ నాన్నకి వాళ్ళ హస్బెండ్కి ఇట్లాంటి వాళ్ళందరికీ పంపించి ఆ అమ్మాయి తన జీవితంలో లేకుండా చేయడానికి నానా రకాలుగా చేస్తే వీళ్ళు ఆ అమ్మాయి వెళ్ళి షీ టీమ్స్లో కంప్లైంట్ ఇచ్చి, లావణ్యకి ఏం అవసరం, లావణ్యకి రాస్తాడు కదా కావాలి, కాదు మస్తాన్ సాయి కావాలి. రాజ్ ఓన్లీ బయట చెప్పుకొని తిరగడానికి ఒక సెలబ్రిటీ. ఇన్ఫ్యాక్ట్ మస్తాన్ సాయి మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా రాజ్ పక్కన కూర్చోబెట్టుకుంది, ఎందుకంటే ఆ పరపతి వాళ్ళ కంప్లైంట్లు తీసుకుంటారని చెప్పి. ఈ కౌన్సిలింగ్ సెషన్కి కూడా ఇప్పుడైతే ఈ అమ్మాయి ఇది ఇచ్చిందో కంప్లైంట్ ఇచ్చిందో ఈ ఆస్ట్రేలియన్ సిటిజన్, మస్తాన్ సాయిని రాజ్ తరుణ్ని తోడు తీసుకెళ్ళింది. ఎవరమ్మా అంటే అంటే రాజ్ తరుణ్ అని తెలుసు, బట్ నీకు ఏంటి నీకు ఆయనకి ఫ్రెండ్, తమ్ముడు లాంటి ఫ్రెండ్, ఊరికి తోడుకొచ్చాడు అని చెప్పి ఏది ఆయన మీద కేసు పెట్టడానికి కరెక్ట్గా 6 నెలలుగా 4 నెలల ముందు ఇలా చెప్పి వాళ్ళతో కౌన్సిలింగ్ కూడా చేశారు పోలీసులు. తప్పమ్మా అలా చేయకూడదు, నీకు ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు ఆయనతో తెలుసుకోండి, అందులో నువ్వు గుంటూరులో కేసు పెట్టుకున్నావు కదా, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వచ్చి మళ్ళీ కేసు పెట్టి ఇలాంటి ఎందుకు చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు. సో సిమిలర్ మోడస్ ఆఫ్ ఆపరెండి ఇక్కడ కూడా అనమాట. ఇదే హార్డ్ డిస్క్ తీసుకుని దీంట్లో ఉన్నవన్నీ కూడా పంపించి ఇప్పుడు ఆ రోజు ఆ పిల్ల, ఈ రోజు ఇంకో పిల్ల, సేమ్ థింగ్ అనమాట. ఈ పిల్లకి కూడా ఇలాగే డార్క్ వెబ్లో లింకులు పెట్టి అవి వాళ్ళ ఆయనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ పంపించి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం. సో ఆ అమ్మాయి ధైర్యంగా సరే ఆస్ట్రేలియన్ సిటిజన్ కాబట్టి వచ్చి చెప్పి చేసింది, కానీ ఈ అమ్మాయి అంత ధైర్యంగా ముందుకు రాలేకపోతుంది. మీరు చూస్తే కొన్నాళ్ళ క్రితం ఈ అమ్మాయి కూడా మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది, పేరు చెప్పకుండా. బట్ ఇట్లా నావన్నీ కూడా అంటే ఇదే మహిళా సేవ అండి. బయటకి ఇప్పుడు
ఆ హార్డ్ డిస్క్ నిజానికి ఇవ్వాలనుకోలేదు ఈవిడ బయటికి. మస్తాన్ సాయి ఏదైనా సరే చావోరేవో తెలుసు, ఎందుకంటే ఈ అమ్మాయి వీళ్ళందరికీ పంపించి వీడి జీవితాన్ని నాశనం చేస్తుంది ఇంకో పక్క.